నమస్తే, నేను మీ శివకృష్ణ పూరాడ. మనం పరమేశ్వరు నుంచి ఏం నేర్చుకోవాలి, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది ఆయన పేరు శివ. శివ అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ శుభాన్ని చేసేవాడు, ఎల్లప్పుడూ శ్రేయస్సుని కల్పించేవాడు, ఎల్లప్పుడూ రక్షించేవాడు, సదా మంచిని చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు సదాశివుడు. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన మనం ఆదర్శంగా తీసుకున్నామంటే, ఆయన మనం పూజిస్తున్నామంటే అర్థం ఏంటంటే సమస్త మానవాళికి కూడాను, సమస్త జీవరాశులకి కూడాను మనం ఎల్లవేళలా కూడా మంచిని చేసేటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలగాలి. అప్పుడు ఆయన మనల్ని చూసి పరమ సంతోషంతో ఆనందపడతాడు అనమాట. అలానే రెండో అంశం ఏంటంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరమేశ్వరుని మనం చూస్తే ఆయన ఎప్పుడు చాలా సాధారణంగా జీవిస్తాడు. ఒక పులితోలు లేదా ఒక ఏనుగు చర్మం, అలానే అత్యంత ఎటువంటి విలువైనటువంటి ఆభరణాలు కానీ ఇవేవి ధరించకుండా చాలా సాధారణంగా కనిపిస్తారు. కానీ ఆయన మహాజ్ఞాని, మహా ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది. ఇవేవి వీటన్నింటికి అతీతంగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా తనలో తను రమిస్తూ అంత గొప్పగా ఉండగలుగుతారు. అంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. మన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉండేటప్పటికీ కూడాను మనం సాధారణంగా జీవించడం అలవర్చుకోగలడం, అలానే ఉన్నతంగా జీవించడం అలవర్చుకోవడం, అలానే మన జ్ఞానంలో మనం మరింత పెంపొందించుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితిలో మనం జీవించడం, ఇవి మనం ఆయన నుంచి నేర్చుకోవాలి. అలానే మూడో అంశం ఏంటంటే డౌన్ టు ఎర్త్. ఎప్పుడో ఒకసారి ఆలోచించండి, ఆయన సమస్త మానవాళికి ఆదర్శం. సమస్త జ్ఞానం, సమస్త ఐశ్వర్యం, సమస్త కళలు అన్ని కూడా ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. ఆయనకు అన్నీ తెలుసు, అన్ని ఆయన నుంచే వస్తాయి. అలాంటిది అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఎంత మాత్రం అహంకారం చెందకుండా చాలా సాధారణంగా జీవించినటువంటి గొప్ప జీవన విధానం పరమేశ్వరుడిది. అందుకనే ఎప్పుడు కూడాను డౌన్ టు ఎర్త్ అనే పదం వాడాల్సి వస్తే మొట్టమొదటి పరమేశ్వరుడి దగ్గర వాడతాం. అలానే మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక చిన్న క్వాలిటీ మనలో ఉంటే సాధారణంగా అహంకారం మనకు వస్తుంది. కాబట్టి ఆ అహంకారం రానివ్వకుండా ఎల్లప్పుడూ పరమేశ్వరుని మనం గుర్తు తెచ్చుకుంటూ అన్ని క్వాలిటీస్ ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడాను ఎంత మాత్రం అహంకారం లేకుండా ఎలా జీవిస్తున్నారో మనం కూడా అలానే డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది అలవర్చుకోవాలి. కానీ ఒక సందర్భంలో తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఓంకారాన్ని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని చెప్పి పరమేశ్వరుడితో మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వరుడు కింద కూర్చుంటారు, సుబ్రహ్మణ్య స్వామి మీద కూర్చొని పెడతారు అనమాట. అంటే ఆయనకు అన్నీ తెలుసు, ఆయన నుంచే ఆ జ్ఞానం పరమేశ్వరుడి నుంచే సుబ్రహ్మణ్య స్వామికి వచ్చింది. కానీ తను ఏదైనా చెప్తానని చెప్పి ఎవరైనా చెప్పేటప్పుడు వారిని ప్రోత్సహిస్తూ తనకి ఏమి తెలియని వాళ్ళగా కింద కూర్చుని ఉంటాడు అనమాట. ఎటువంటి అహంకారం లేకుండా అంత డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది అది మామూలు విషయం కాదు. ఆ లక్షణం మనం అలవర్చుకోవాలి. అలానే తర్వాత అంశం ఏంటంటే లవ్ అండ్ మెర్సీ. అసలు ప్రేమ అనే పదానికి పరిపూర్ణమైనటువంటి అర్థం పరమేశ్వరుడు. ఆయన విపరీతంగా ప్రేమిస్తారు సమస్త మానవాళిని, సమస్త జీవరాశుల్ని. అందుకే మనం గమనిస్తే రాక్షసులు, దేవతలు, మనుష్యులు, పశుపక్షాదులు, సమస్త జీవరాశులు కూడా ఆయన పూజిస్తాయి. అలానే ఆయనకు అన్ని జీవుల పట్ల కూడా సమానమైనటువంటి భావన ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, పరమేశ్వరుని ఆదర్శంగా తీసుకుని ప్రతి యోగులు మనం చూస్తే వాళ్ళకి సమస్త జీవరాశుల పట్ల ప్రేమ దయ కలిగి ఉంటారనమాట. ఆ ప్రేమ దయకి మూల కారణం ఏంటంటే ఏదైతే పరమేశ్వరుడి యొక్క లక్షణమో ఆ లక్షణాన్ని ఈ యోగులు కూడా ఆదర్శంగా తీసుకుని అంతే ప్రేమ దయ కలిగి ఉండి సమస్త మానవాళిని కూడాను, సమస్త జీవరాశులు కూడాను ప్రేమిస్తూ ముందుకు సాగుతారు. ఈ నేచర్ని ఇప్పుడు కూడా, ఈ ప్రకృతిని ఇప్పుడు కూడాను కాపాడుకుంటూ ప్రేమిస్తూ ముందుకు సాగుతారు. అలానే మరొక అంశం ఏంటంటే ప్రొటెక్షన్. మనం ఒకసారి ఆలోచిద్దాం, మనకి క్షీరసాగర మదనం జరుగుతుంది. ఆ సమయంలో మొట్టమొదటి విషం బయటకు వచ్చింది. విషం బయటకు వచ్చినట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తారు ప్రాణభయంతో. కానీ పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడని చెప్పి వెళ్ళినప్పుడు ఆయన ఎంత మాత్రం కూడా ఆలోచించకుండా మొట్టమొదటి నన్ను నమ్ముకుని బ్రతికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ రక్షించాలని చెప్పి ఆ విషయాన్ని తీసుకుని తన కంఠంలో దాచుకున్నాడు అనమాట. అంటే వాళ్ళిద్దరు కూడా కాళిదాస్ మహాకవి చెప్పినట్టు జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళిద్దరు కూడాను ఈ జగత్తుకు తల్లిదండ్రులు కాబట్టి ఈ బిడ్డల్ని రక్షించేటువంటి బాధ్యత వాళ్ళది. కాబట్టి అంత ప్రేమతో వాళ్ళు ఈ యొక్క వీళ్ళని రక్షించాలని చెప్పి ఆ విషయాన్ని తను కంఠంలో దాచుకున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి ఎంత త్యాగ బుద్ధి ఉందో. మనం కూడా మన జీవితంలో అలవర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని నమ్ముకుని ఎవరైతే ఉంటారో, మన దగ్గర ఎవరైతే సాయం కోరుతారో వాళ్ళకి మరి అంత పెద్ద పెద్ద త్యాగాలు చేయకపోయినా సరే మనకు ఉన్నంత మేరకు, మన సహాయం మేరకు అవతల వారిని రక్షిస్తూ వారికి కావాల్సినటువంటి సహాయాన్ని అందించడం అనేది మనం ఆయన నుంచి ఆదర్శంగా తీసుకుని నేర్చుకోవాలి. అలానే ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్. ఒకసారి మన పరమేశ్వరుని అబ్జర్వ్ చేస్తే ఆయన మహాజ్ఞాని. ఎవరైనా పొగిడారనుకోండి ఎంత మాత్రం పొంగిపోడు, ఎవరైనా తిట్టారనుకోండి ఎంత మాత్రం పొంగిపోడు. ఆయన ఎప్పుడు సాధారణంగానే ఉంటాడు. ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం వింటున్నప్పుడు వీటన్నింటికి అతీతంగా ఉంటే ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఎప్పుడు పరమ ఆనందంతో ఉండేటువంటి లక్షణం పరమేశ్వరుడిది. అలానే మనం కూడా అది అలవర్చుకుని ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క పొగడ్తలకి తెగతలకి అతీతంగా ఉంటూ ఎల్లప్పుడూ కూడాను మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఎల్లప్పుడూ కూడాను ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్ గా ఉంటూ సమస్థితిలో మనం ఉంటూ ముందుకు సాగాలి. అలానే మరొక అంశం ఏంటంటే యాంగర్, కోపం అనేది మనం ఒకసారి ఆలోచిస్తే నేను ఎన్నో సందర్భాలు చెప్పాను. కోపం ఇప్పుడు కూడా తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా సరైన క్రమంలో లేకపోతే వారిని జస్ట్ పని చేసి వారిని సరైన క్రమంలో పెట్టడం మాత్రమే కోపం తెచ్చి పెట్టుకోలేదు. పరమేశ్వరుడు మనం చూస్తే ఎన్నో సందర్భాలు మనం చూస్తాం, ఎవరైనా దారి తప్పినప్పుడు, ఎందుకంటే ఆయన మొత్తం సమస్త జీవరాశులు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి కాబట్టి ఎవరైనా దారి తప్పినప్పుడు వారిని సరైన మార్గంలో పెట్టడం కోసం ఒక తండ్రిగా బాధ్యత వహించి కోపాన్ని తీసుకుని వచ్చి పెట్టుకుని ఎవరైతే తప్పు చేశారో వారిని సరైన మార్గంలో పెట్టి మళ్ళీ ఆ కోపాన్ని వెంటనే మర్చిపోతారు. అంటే తాటాకు మంటలు అంటే ఆయన కోపం అనమాట. అది కేవలం నటిస్తారు, ఎందుకంటే జగత్తుని సన్మార్గంలో పెట్టడం కోసం కేవలం నటించి మళ్ళీ ఆ కోపాన్ని విడిచిపెడతారు. మనం కూడా మన జీవితం ఏంటంటే మనల్ని నమ్ముకుని ఎవరైతే బ్రతుకుతారో, మన క్రింద ఎవరైతే ఉంటారో వారి మీద కోపపడేటప్పుడు ఏంటంటే వాళ్ళని సన్మార్గంలో పెట్టడం కోసం మాత్రం మనం కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలి. కానీ మన కోపానికి కోసమే లేనిపోయిన ప్రమాదాలు తెచ్చిపెట్టుకోకూడదు. అది మనం ఆయన నుంచి నేర్చుకోవాలి. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే భక్తి, ప్రేమ ఈ రెండే
చూస్తారు. ఆయన ఇప్పుడు కూడాను అవతల వాడి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాడు ఉన్నవాడా లేనివాడా, వాడి యొక్క పరిస్థితులు ఏంటి, ఇవేవి ఆయన గమనించరు. నీలో ఎంత భక్తి ఉంది. ఇప్పుడు చూడండి, మనకి సాధారణంగా చాలా మంది పెద్దలు చెప్తుంటారు, మనం అనేక వస్తువులు తీసుకుని వెళ్ళి ఆయన ముందు పెట్టి అభిషేకం చేస్తే ఆయన ఏం సంతోషపడు. మన మనస్సు అనేది ఆయన దగ్గర పెడితే నువ్వు చెంబుడు నీళ్ళు తీసుకుని వచ్చి ఆయన మీద వేసినా సరే పరమ సంతోషిస్తారనమాట. ఎందుకంటే నువ్వు భక్తి అనేది లేకపోతే, ఎందుకంటే విశ్వంలో మొత్తం సమస్తం కూడా ఆయన అయినప్పుడు మనం తీసుకుని ఆయనకి ఇచ్చి నేనేదో తెచ్చిపెట్టానని చెప్పి అహంకారం చూపించడానికి ఎంత మాత్రం చూపిస్తే అది మూర్ఖత్వం, అజ్ఞానం అవుతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన మనసు ఏదైతే ఉందో ఆయన పాదాల మీద పెట్టినప్పుడు కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన పరమ సంతోషిస్తాడు. ఆయనకి ఏంటంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏవి భేదాలు ఆయనకుండో. ఆయన దృష్టిలో అందరూ కూడా తన పిల్లలే కాబట్టి అందరి పట్ల, సమస్త జీవరాశుల పట్ల ఆయనకి ప్రేమ మాత్రం ఉంటుంది, దయ మాత్రం ఉంటుంది. అలాంటి ప్రేమ, దయ ఆయన కలిగి ఉంటారు. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఎల్లప్పుడూ సన్మార్గంలో నడుస్తూ మన మనసులో ఎప్పుడు కూడాను పరమేశ్వరుని యొక్క శివనామస్మరణ చేస్తూ ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా సమస్త విశ్వం అంతా కూడాను శివమైనటువంటి ఆలోచనతో సమస్త విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడాను ప్రేమగా చూడడం అలవర్చుకుంటాము. జీవన విధానంలో చేసే ప్రతి పనిలో కూడాను పరమేశ్వరుని తలుచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాము. ఇలాంటప్పుడు అలాంటి వ్యక్తిని చూసి ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అలాంటి జీవన విధానం మనం పెంపొందించుకోవాలి. ఆయన నుండి ప్రేరణ చెంది ఎంతో గొప్ప జీవితాలు గడిపిన జ్ఞానులు ఎంతో మంది మనం చూస్తున్నాం. అయితే సమస్త జీవరాశుల్లో కూడాను పరమేశ్వరుని దర్శించాలి. ఎప్పుడు ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా, ఎవరి పట్ల కూడా ద్వేషం, అసూయ, అహంకారం ఇలాంటి చెడుగుణాలు ఎంత మాత్రం కూడా మన మనసులో రానివ్వకుండా అందరి పట్ల సమభావంతో ఉంటూ ప్రపంచ శాంతిని కోరుకుంటూ సన్మార్గంలో ముందుకు సాగుతూ ఈ జగత్తునంతటిని కూడా, ఈ విశ్వానంతటిని కూడాను విశ్వనాథుడు ఆవరించి ఉన్నాడని చెప్పి ఆయన్నే దర్శిస్తూ సమస్త ఐశ్వర్యాలను, సమస్త జ్ఞానాన్ని, సమస్త కళలకు కూడా అన్నింటికీ ఆయన అధిపతి కాబట్టి చెట్టన్నింటిని ఇచ్చి మన సరైన మార్గంలో నడిపించి మోక్షాన్ని ఇచ్చి తనలో కలుపుకునే మహానుభావుడు పరమేశ్వరుడు ఆయన కాబట్టి ఆయన యొక్క పాదాలను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై హింద్.